మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత ఎవరు? కజియాలిజ్ మిజో, కేరళ. కేరళకు చెందిన కజియాలిజ్ మిజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ను గెలుచుకున్నారు. 19 ఏళ్ల ఈ న్యాయ విద్యార్థిని ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకున్న కేరళకు చెందిన మొదటి ప్రతినిధిగా చరిత్ర సృష్టించారు. రాజస్థాన్లోని జైపూర్లో గల జీ స్టూడియోస్లో ఆగస్టు 23, 2026న జరిగిన గ్రాండ్ ఫైనల్లో పోటీపడ్డారు. విజేత కజియాలిజ్ మిజో. మొదటి రన్నరప్ వైష్ణవి గణేష్, తమిళనాడు. ప్యూర్టోరికోలో, ఇది అమెరికాలో ఉంటుంది. దీనిలో జరగనున్న 75వ గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీలో కజియాలిజ్ మిజో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల వార్తల్లో కనిపించిన నిపుణ్ ఏ రకమైన నౌక? ఇదొక డైవింగ్ సపోర్ట్ వెజల్. భారత నౌకాదళంలోకి ప్రవేశిస్తున్న నిస్తార్ శ్రేణికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెజల్ నిపుణ్. దీనిని విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించింది. ఈ నౌక లోతైన సముద్రంలో డైవింగ్, నీటి అడుగున జోక్యం మరియు జలాంతర్గామి రెస్క్యూ ఆపరేషన్లో నౌకాదళం యొక్క సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ 2026లో ఏ సంస్థ 7 అవార్డులను గెలుచుకుంది? ప్రచురణల విభాగం, పబ్లికేషన్స్ డివిజన్. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం, పబ్లికేషన్స్ డివిజన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ 2026లో 7 అవార్డులను గెలుచుకుంది. రెఫరెన్స్ పుస్తకాలు, వాణిజ్య పుస్తకాలు, జర్నల్స్, పిల్లల ప్రచురణలు సహా వివిధ విభాగాల్లో బహుమతులు అందుకుంది. భారత్ 2026, వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 2, యోజన జూలై 2026 మరియు కురుక్షేత్ర వంటి ఇవి బహుమతులను పొందాయి. ప్రపంచ జల వారోత్సవాలు 2026ను ఏ సంస్థ నిర్వహిస్తున్నది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇనిషియేటివ్. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నీటి భద్రత కోసం భారతదేశం అనుసరిస్తున్న సమాజ ఆధారిత మరియు సాంకేతిక సామర్థ్య విధానాన్ని ప్రదర్శిస్తూ స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ప్రపంచ జల వారోత్సవాలు 2026లో పాల్గొంది. ప్రపంచ జల వారోత్సవాలను స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇనిషియేటివ్ నిర్వహిస్తున్నది. భారతదేశం విస్తృతమైన వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర మరియు వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి భద్రతపై దృష్టి సారించే జల దార్శనికత 2047ను ప్రముఖంగా ప్రస్తావించింది. అమెరికాలోని ఏ రాష్ట్రం ఆగస్టు 15ను జాతీయ ఇండియా హబ్ దినోత్సవంగా ప్రకటించింది? ఇలినాయస్. ఇలినాయస్ రాష్ట్ర సెనేట్ ఆగస్టు 15వ తేదీని జాతీయ ఇండియా హబ్ దినోత్సవంగా ప్రకటించింది. ఇలినాయిస్లోని షాంబర్గ్లో ఉన్న జాతీయ ఇండియా హబ్ యొక్క పెరుగుతున్న సామాజిక ప్రభావం మరియు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రకటన చేయబడింది. ఈ హబ్ వనరులు, స్వచ్ఛంద సేవకులు మరియు నైపుణ్యాన్ని పంచుకోవడానికి 150కి పైగా భారతీయ సామాజిక సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, ఎన్నికైన అధికారులు మరియు ప్రముఖులను ఒకచోట చేర్చిన ఇండియా ఫెస్ట్ 2026 సందర్భంగా ఈ ప్రకటన చేయబడింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏ దేశంపై ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ను ప్రారంభించింది? ఇరాన్పై. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇరాన్పై ఒక ప్రధాన ఆర్థిక ఒత్తిడి ప్రచారంగా ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ను ప్రారంభించింది. ఈ ప్రచారం ఇరాన్ ఆదాయ వనరులను అరికట్టి
దాని ఆర్థిక వ్యవస్థను ఏకాకిని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా చమురు, డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, షిప్పింగ్ వంటి ఇరాన్ ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. ట్రెజరీ 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులపై ఆంక్షలను విధించింది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో టీఎన్ అరివు పాఠ్య ప్రణాళికను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టనుంది? తమిళనాడు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో టీఎన్ అరివు పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టనుంది. ఈ టీఎన్ అరివు విశ్లేషణాత్మక ఆలోచన, తార్కికత, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు నైపుణ్యాల పెంపుపై దృష్టి పెడుతుంది. ఈ పాఠ్య ప్రణాళికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పొందుపరచబడతాయి. కిజాడియా బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న కిజాడియా బర్డ్ శాంక్చురీ నల్లమెడ కొంగకు ఒక ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశంగా ఆవిర్భవించింది. ఈ కిజాడియా బర్డ్ శాంక్చురీ గుజరాత్లోని జామ్నగర్ నగరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో దీని యొక్క సమీపంలో ఉన్న ఒక రక్షిత చిత్తడి నేల. ఇది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ చిత్తడి నేలగా గుర్తింపు పొందింది. ఇది అనేక వలస పక్షులతో సహా 300లకు పైగా పక్షి జాతులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నది. మాతృ సంక్షేమ సహాయం కోసం గర్భిణీ మిత్ర కోర్సును ఏ సంస్థ ప్రారంభించింది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2026-27 విద్యా సంవత్సరానికి గర్భిణీ మిత్ర కోర్సును ప్రారంభించింది. ఇది ఆయుర్వేద ఆధారిత మాతృ సంక్షేమంపై దృష్టి సారించిన 6 నెలల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. శిక్షణలో ఆహారం, జీవనశైలి మార్గదర్శనం, గర్భధారణ సమయంలో సురక్షితమైన యోగా, మానసిక మద్దతు, నవజాత శిశువుకు మసాజ్ మరియు ప్రాథమిక జీవన సహాయం కూడా ఉంటాయి. అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ ప్రధానంగా ఏ వాహకం ద్వారా వ్యాపిస్తుంది? హైలోమా టిక్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం రివర్సైడ్ పరిశోధకులు తీవ్రమైన టిక్ జనిత వైరల్ వ్యాధి అయినటువంటి క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ కోసం సంభావ్య యాంటీబాడీ లక్ష్యాలను గుర్తించారు. ఈ అధ్యయనం వైరస్ యొక్క న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్పై దృష్టి సారించింది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ ప్రధానంగా హైలోమా టిక్స్ ద్వారా సంక్రమిస్తుంది మరియు ముఖ్యంగా మానవుల మధ్య కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనా మరియు భారత ఉపఖండంలోని కొన్ని ప్రాంతాల్లో సంభవిస్తుంది. కెమ్ కనెక్ట్ 2026ను ఏ రసాయన మరియు పెట్రోకెమికల్స్ విభాగం మరియు ఏ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి? ఐఐటి మద్రాస్. కెమ్ కనెక్ట్ 2026 అనేది రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ విభాగం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు సంయుక్తంగా నిర్వహించిన ఒక పరిశ్రమ విద్యా సంస్థల కార్యక్రమం. సాంకేతికతలు, నమూనాలు మరియు పేటెంట్ వాణిజ్యీకరణ కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను పరిశ్రమలతో అనుసంధానించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి మహిళా కమాండో కన్వర్షన్ కోర్సును నిర్వహించిన ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డు శిక్షణ అకాడమీ ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. నేషనల్ సెక్యూరిటీ గార్డు హర్యానాలోని మనేసర్లో ఉన్న తన ప్రధాన శిక్షణ అకాడమీలో మొట్టమొదటి మహిళా కమాండో కన్వర్షన్ కోర్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక కోర్సు వివిధ రాష్ట్ర పోలీస్ బలగాలు మరియు
కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి ఎంపికైన మహిళా సిబ్బంది కోసం రూపొందించబడింది. సాధారణ పోలీస్ సిబ్బందిని ఉన్నత శ్రేణి కమాండోలుగా మార్చడానికి ఈ శిక్షణలో తీవ్రమైన శారీరక, మానసిక మరియు వ్యూహాత్మక శిక్షణ ఉంటుంది. బ్రిక్స్ యూత్ అలయన్స్ నిర్వహించే బ్రిక్స్ ఆర్ఐ డిబేట్ 2026 యొక్క థీమ్ ఏమిటి? బ్రిక్స్ మరియు గ్లోబల్ సౌత్. బ్రిక్స్ యూత్ అలయన్స్ బ్రిక్స్ మరియు గ్లోబల్ సౌత్ ప్రపంచ పాలనను సంస్కరించడమా లేక ఇప్పటికే ఉన్న అసమానతలను పునరుత్పత్తి చేయడమా అనే థీముతో బ్రిక్స్ ఆర్ఐ డిబేట్ 2026ను నిర్వహించింది. భారత జాతీయ రౌండ్లు ఆన్లైన్లో జరిగాయి. ఈ చర్చలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రపంచ పాలన, ఆర్థిక న్యాయం మరియు బహుపాక్షిక సహకారంపై చర్చించారు. ఈ జాతీయ రౌండ్లో విజేతలు డిసెంబర్ 2026లో రష్యాలో జరిగే గ్రాండ్ ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఇక భారత జాతీయ రౌండ్లో సిక్కింకు ప్రాతినిధ్యం వహిస్తున్న పసాంగ్ డోల్ము తమాంగ్ ఎంపికైన ఏకైక నేపాలీ విద్యార్థి. 2026 ఆగస్టులో ఏ రాష్ట్రం పాముకాటు విషాన్ని తప్పనిసరిగా తెలియజేయవలసిన వ్యాధిగా ప్రకటించింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర 2026 ఆగస్టులో పాముకాటు విషాన్ని తప్పనిసరిగా నివేదించాల్సిన వ్యాధిగా ప్రకటించింది. ఈ ఆదేశం ప్రకారం క్లినిక్లు మరియు ఆసుపత్రులతో సహా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అనుమానిత, సంభావ్య మరియు నిర్ధారిత ప్రతి పాముకాటు కేసును మరియు మరణాన్ని నివేదించాల్సి ఉంటుంది. అంతకుముందు భారతదేశంలో కర్ణాటక 2026లో ఇలాంటి చర్య తీసుకున్న మొదటి రాష్ట్రం. న్యూజిలాండ్ ఏ వయసులోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది? 16 సంవత్సరాల లోపు. ఇన్స్టాగ్రామ్ మరియు టిక్టాక్ వంటి సైట్లకు యువతను దూరంగా ఉంచాలని కోరుకుంటున్న అనేక దేశాల సరసన చేరుతూ 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే చట్టాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది.